హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, దాదాపు ఒక 1 month నుంచి 2 months అవుతుంది కరెక్ట్గా మన ఛానల్లో వీడియోస్ పెట్టాక. సో ఎందుకంటే ఈ 2 months నుంచి మొత్తం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసిన. మన వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం బిఫోర్ ఆఫ్టర్ రెనోవేషన్ వీడియో మొత్తం అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ 2 months గ్యాప్ ఇచ్చిన. సో ఈ సైట్ వచ్చేసి అంటే ఈ వర్క్ వచ్చేసి మెహబాద్లో చేసినాం. ఇది కేవలం 3 రోజుల్లోనే కంప్లీట్ చేసినాం. ఈ వర్క్లో ఈ సైడ్ దగ్గర మనం ఏమేమి చేసినాం అంటే ఫస్ట్ WPC ప్యానెల్ చేసినాం. రిమైనింగ్ ఏరియా మొత్తం పెయింట్ వేసి ఉండే అంత ముందుకు ఆ పెయింట్లో వీలైనంత మొత్తం రిమూవ్ చేసేసి పుట్టు పెట్టేసి పెయింట్ వేసేసినాం. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. సీలింగ్కి వాల్కి WPC ప్యానెల్స్ వేసినాం. రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం అంటే జిప్సమ్ బోర్డ్ తోటి సీలింగ్ చేస్తున్నాం, లేదా వాల్కి 3D PVC లేదా PVC ప్యానెల్స్ వేస్తున్నాం. 100లో 1 or 2% మాత్రమే WPC వేయించుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ మన కస్టమర్కి మన ఫ్రెండ్సే కాబట్టి PVC కానీ జిప్సమ్ బోర్డ్ తోటి నార్మల్ చేయించుకునే బదులు కొంచెం WPCకి వెళ్ళి కొంచెం మంచిగా డిజైన్ మంచిగా చేసుకుందామని చెప్పేసి చెప్పేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి రేపు ఫస్ట్ లైట్ దేనికి ఇస్తావు? మధ్యలో ఇంకా 3 ఫీట్లు 3 ఫీట్లు 6 ఇచ్చి 3 ఒకటి. ఇది 5 ఫీట్లు వస్తుంది, ఇక్కడ 5 ఫీట్లు వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 5 ఫీట్లు వస్తుంది, ఇక్కడ 5 ఫీట్లు వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇది 4 ఫీట్ల లైట్, ఇది 4 ఫీట్ల లైట్, ఇక్కడ 4 ఫీట్లు, ఇక్కడ 4 ఫీట్లు లైట్ వచ్చేది. ఇది లాస్ట్ 3 ఫీట్లు, ఇక్కడ 3 ఫీట్లు, ఇది 3 ఫీట్లు, ఇక్కడ 3 ఫీట్లు. ఓకే, సో బ్రో, వర్క్ ఎట్లా అనిపించింది? యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా సీబో పుట్టి పెట్టి ఇట్లా చెప్తాం అనుకున్నాం. WPC ప్యానెల్స్ గురించి అంత ఐడియా లేదు. సరే నీ రీల్స్ చూసినాక ఇట్లా ట్రై చేద్దాం విషయాలు అని చెప్పి సజెషన్ ఇస్తే సరే మంచిగా ఉంటుంది అంటుంది కదా చెప్పేసి ఇట్లా ప్రొసీడ్. ఓకే, మనము ఈ WPC చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి జిప్సము PVC చాలా సైట్లలో చేస్తున్నాం కదా, WPC ఎక్కువ వాడతాం లేదని చెప్పేసి అదొక రీజన్. ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ డోర్ మనకు కనబడకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈ WPC ప్యానెల్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ వాల్కు డిజైన్ చేద్దామన్నా అటొక డోర్ ఉంది, ఇటొక డోర్ ఉంది, ఇటొక డోర్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ డోర్ ఉంది. సో ఇందులో మనం ఎంత పెద్ద డిజైన్ చేసినా కూడా అంత అట్రాక్షన్ ఉండదు, లుక్ ఉండదు. కాబట్టి ఒక వాల్ కంప్లీట్గా క్లోజ్ అవుతేనే రూమ్ లుక్ వస్తుందని చెప్పేసి ఈ వాల్ మొత్తం క్లోజ్ చేసేసినాం. ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ ఉంటుంది, దీన్ని కూడా క్లోజ్ చేసేసినాం. ఇక్కడ బాత్రూమ్ వెంటిలేషన్ కావాలి కాబట్టి, అంటే అక్కడ సైడ్ ఒక బాత్రూమ్ ఉంది. సో దానికి వెంటిలేషన్ కానీ ఎగ్జిస్ట్ ఏం లేదు కాబట్టి అక్కడ ఓపెన్ ఇచ్చేసినాం. ఇక్కడ మన బాత్రూమ్ ఉంది. సో ఈ బాత్రూమ్ కనబడకుండా ఇట్లా మొత్తం WPC ప్యానెల్ తోటి క్లోజ్ చేసినాం అనమాట. సో ఈ ఐడియా నాది, బన్నీది, విశాల్ది, ముగ్గురిది కలిపి ఇట్లా దీన్ని సెట్ చేసేసినాం. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. ఇప్పుడు నా వర్క్ ఎట్లా అనిపించింది? నాకు చాలా జెన్యూన్ అనిపించింది, ఫ్రెండ్లీగా అనిపించింది. ఓకే, నాకు బయట పెట్టుకున్నాను. బయట
ఎప్పుడో పరిచయం ఉన్నట్టు అట్లా. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ మీ లోకల్ వాళ్ళకి నాకు ఏమైనా తేడా కనిపించిందా? నేను కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు చెప్పిన దానికంటే ఒక 3-4 days ముందే చేసేసాం. ఓకే, నాకు అది ఒకటి మంచిగా అనిపించింది, ఫినిషింగ్ ఒకటి. ఓకే, ప్లస్ నాకు కాస్ట్ ఎఫెక్ట్ చాలా తక్కువ పడ్డది. ఓకే. నాకు కొంచెం ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఆ మూలకి అంటే అది అంత కనపడదు. ఇది ఒక్కటి నచ్చలేదా? ఇది ఫినిషింగ్ వర్క్లో నాకు నచ్చిన డిసడ్వాంటేజ్ అంటే ఇది ఒక ఫినిషింగ్, ఇది ఒక్కటి దగ్గర అప్సెట్ అయ్యారా మీరు? ఒక్కటి. ఇక్కడ ఇది నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే మనం ఫస్ట్ ఎలక్ట్రీషియన్కి చెప్పినాం, మీరు ఇక్కడ పైప్ ఉంది చూసినారా, ఇది ఈ పైపు దగ్గర ఫినిషింగ్ నచ్చలేదంట విశాల్కి. ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఎలక్ట్రీషియన్కి మేము ఫస్ట్ అసలు మేము మెన్షన్ చేసి చెప్పేది ఉండే, అంటే పైపు మీరు కంపల్సరీ మొత్తం గోడ లోపలికి వెళ్తే దానిపైన మేము సిమెంట్తో క్లోజ్ చేసేసి కుట్టి పెట్టేస్తాం, దాని తర్వాత మంచిగా ఫినిషింగ్ మంచిగా వస్తుందని చెప్పేసి నేను ఫస్ట్ మెన్షన్ చేసేది ఉండే. కాకపోతే ఆల్రెడీ ఆయనకు తెలిసే ఉంటుంది అని చెప్పేసి నేను అంటే పాయింట్ పిన్ చేసి చెప్పలేదు. సో దానివల్ల ఏమైందంటే ఈయన గోడ పగలగొట్టి పైప్ వేసినప్పుడు ఏం చేసిండు, గోడ నుంచి ఇంత ఒక పావించి అంతా బయటికే వచ్చింది. సో దీన్ని కవర్ చేయడానికి కూడా నేను ట్రై చేసిన, కొంచెం కవర్ కాలేదు. ఈ ఒక్క దగ్గర మనకు ఇట్లా బయటకు వచ్చేసింది. సో ఇది కాకుండా ఆల్ గుడ్, ఇది కాకుండా అంతా నచ్చేసిందట. మా వర్క్కి నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు? నేను నాకు నీ వర్క్కి అయితే 4 ఇస్తా, మళ్ళీ నీ 5కి మొత్తం 4.5. ఓకే, 5కి వర్క్కి 4 పాయింట్స్ ఇచ్చిండు, అంటే 4 రేటింగ్ ఇచ్చిండు. ఇంకా నెక్స్ట్ 4.5 దేనికి? అప్రోచ్. ఓకే, ఓకే. నన్ను అప్రోచ్ అయినందుకు నన్ను చూసి నాకు 4.5 మార్క్స్ ఇచ్చిండు, 4.5 రేటింగ్ ఇచ్చిండు. ఓకే, థ్యాంక్ యూ. the top, we're gonna be two hearts running wild. Yeah, the morning is the afternoon. We lay awake in bed. The glass so loud. సో ఈ వీడియో మొత్తం నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలంగాణ, ఏపీలో ఎక్కడైనా సరే మేము వర్క్ చేస్తాం. ఈ డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి.